నమస్తే, వెల్కమ్ టు జనభేరి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. తమ ఊరికి రోడ్డు లేదన్న ఆంధ్ర క్రికెట్ జట్టు కెప్టెన్ దీపిక. కొన్ని గంటల్లోనే నిధులు మంజూరు చేసిన పవన్. ఎన్టీఆర్ స్టేడియంలో ప్రభుత్వ ఉపాధ్యాయుల క్రీడా పోటీలను ప్రారంభించిన ఎమ్మెల్యే. పార్క్ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్. ప్రజలు జంక్ ఫుడ్ కు దూరమై పౌష్టికాహారాన్ని తీసుకునేందుకు ఆసక్తి చూపాలని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా సూచించారు. గ్రామీణ జీవన విధానం, ఆరోగ్యకరమైన ఆహార అలవాట్లను ప్రజల్లో పెంపొందించడమే లక్ష్యంగా స్వదేశీ జాగరణ్ మంచ్ లాంటి సంస్థలు పనిచేస్తున్నాయని చెప్పారు. కష్టపడి పనిచేస్తున్న స్వదేశీ ఉత్పత్తిదారులను ప్రోత్సహించడం అత్యంత అవసరమని అభిప్రాయపడ్డారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం పరిధిలోని 33వ డివిజన్ సత్యనారాయణపురం శివాజీ కేఫ్ సెంటర్ సమీపంలోని శ్రీ సీతారామ కళ్యాణ మండపంలో శనివారం ఉదయం స్వదేశీ జాగరణ్ మంచ్ ఆధ్వర్యంలో కుటీర, చిన్న, మధ్య తరహా స్వదేశీ ఉత్పత్తుల మహిళా ఎంటర్ప్రెన్యూర్లను ప్రోత్సహించే స్వదేశీ అంగడి స్టాల్ సముదాయం ఏర్పాటు చేశారు. ఈ స్టాల్స్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమా మహేశ్వరరావు ప్రారంభించిన అనంతరం మాట్లాడుతూ గ్రామీణ జీవన విధానం, ఆరోగ్యకరమైన ఆహార అలవాట్లను ప్రజల్లో పెంపొందించడమే లక్ష్యంగా రాగి, కొర్రలు, గోధుమలు, మిల్లెట్స్ తో తయారైన పౌష్టికాహార పదార్థాలు, ప్రోటీన్, ఐరన్ అధికంగా ఉండే ఆహార ఉత్పత్తులు, గ్రామీణ తేనె, కుంకుడుకాయ రసం, దేశీ గుడ్లు, ఆర్గానిక్ ఉత్పత్తులు, హస్తకళా వస్తువులు, దుస్తులు తదితరులను దాదాపు 30కి పైగా స్టాల్స్ ద్వారా ఒకే చోట ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చినట్లు తెలిపారు. ఈరోజు సత్యనారాయణపురం శివాలయంలోని సీతారామ కళ్యాణ మండపం నందు మరి ఇక్కడ స్వదేశీ జాగరణ మంచ్ అనే పేరుతో ఈరోజు గ్రామీణ వాతావరణంలో ఆరోగ్యకరమైనటువంటి వస్తువులు, రాగితో చేసినవి కానీ, కొర్రలతో చేసినవి కానీ, అలాగే గోధుమలతో చేసినవి కానీ, అనేక తినుబండారాలు కానించి మరి ఆర్గానిక్ వస్తువులు, అలాగే మంచి ఫుడ్డు ఐటమ్సు, అలాగే క్లాత్స్, అట్లాగే పుట్ట తేనె, గ్రామీణ తేనె, గ్రామీణ కుంకుడుకాయ రసం, ఇవన్నీ కూడా వామ్ వాటర్ అన్నీ కూడా ఇక్కడ స్టాల్స్గా పెట్టి పెద్ద ఎత్తున ఇక్కడ చేస్తూ ఉన్నారు. ఇప్పుడే ప్రారంభించుకున్నాం, సంతోషం. దీన్ని సెంట్రల్ నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి. అసలు ఇక్కడ ఏ వస్తువులు ఉన్నాయి మార్కెట్లో, ఈ మనకి సూపర్ మార్కెట్లో కానీ మార్కెట్లో కానీ దొరకని వస్తువులు ఇక్కడ అనేకమైనటువంటి ఉన్నాయి. దీన్ని ఇప్పుడే అన్ని దాదాపు 30 స్టాల్స్ దాకా. నమస్తే, నా పేరు నెల్లూరు కృష్ణారెడ్డి, స్వదేశీ జాగరణ మంచ్ ప్రాంత పర్యావరణ ప్రముఖు. ఈరోజు స్వదేశీ సంత అనేది ఏంటంటే మన దేశంలో ఉన్నటువంటి ఈ ఆర్గానిక్ ప్రొడక్ట్స్ అయితేమి, చిన్న చిన్న వస్తువులు తయారు చేస్తున్నటువంటి ఈ సమృద్ధి కారులు అయితేమి, అదేవిధంగా గో ఆధారిత ఉత్పత్తులు అయితేమి, ప్రకృతి వ్యవసాయం చేస్తున్నటువంటి వ్యవసాయదారులు అయితేమి, వీళ్ళందరినీ కూడా మనం ఒక ప్లాట్ఫామ్ మీద తీసుకొని వచ్చి వాళ్ళకి మార్కెటింగ్ చూపించేటువంటి బాధ్యత ఈ స్వదేశీ జాగరణ మంచ్ తీసుకున్నది. అదేవిధంగా మన విజయవాడ పట్టణంలో దాదాపు ఇప్పటికీ ఇది 8వ సంతగా నడుస్తూ వస్తున్నది. అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా ప్రతి ప్రాంతంలో, ప్రతి నియోజకవర్గ స్థాయిలో, మండల స్థాయిలో మన స్వదేశీ సంతలు నిర్వహిస్తూ వస్తున్నాము. అంతేకాకుండా ఈ స్వదేశీ జాగరణ. నా పేరు బోయపాటి నాని చౌదరి, స్వదేశీ జాగరణ మంచి ప్రాంత ప్రచార ప్రముఖ అండి. దేశ ప్రజల్లో స్వదేశీ భావన నెలకొల్పడానికి బాలగంగాధర్ తిలక్ ఏదైతే ప్రయత్నం చేశారో ఆ రోజుల్లో అదే ప్రయత్నాన్ని స్వదేశీ జాగరణ మంచి దేశవ్యాప్తంగా చేస్తూ ఉంది. మన దేశంలో ఈరోజు ప్రధానమంత్రి గారి దగ్గర నుంచి అందరూ చెప్తా ఉన్నారు, వోకల్ ఫర్ లోకల్, స్థానిక వస్తువులను ఉపయోగించండి, స్థానిక యువతకు ఉపాధి కల్పించండి అనేది ఏదైతే పిలుపు ఉందో ఆ పిలుపుని అందుకుని విజయవాడ మహానగరంలో ఇది 10వ స్వదేశీ సంతకం మేము నిర్వహిస్తూ ఉన్నాము.
ప్రజలందరూ కూడా ఈ స్వదేశీ సంతలో పాల్గొని స్థానిక ఉత్పత్తులను ఉపయోగించి మన దగ్గర ఉపాధి వ్యాపార అవకాశాలను అభివృద్ధి చేయాలనేటువంటిది స్వదేశీ జాగరణ మంచి యొక్క ఆలోచన. 1992లో స్వదేశీ జాగరణ మంచి భారతదేశంలో ప్రారంభమైంది. దేశ ప్రజల్లో స్వదేశీ నేను స్వదేశీ జాగరణ మంచుకి విజయవాడకు మహిళా ప్రముఖుని. ఇవి స్వదేశీ సంతలు, ఇవి సీతారామయ్య కళ్యాణ మండపం, ఇది సత్యనారాయణపురం సీతారామయ్య కళ్యాణ మండపంలో 13, 14వ తారీఖు కండక్ట్ చేశాము. ఇది మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే ఇంట్లో ఉండి ఆర్థికంగా ఇబ్బంది పడే వాళ్ళని ప్రోత్సహించి ఆర్థిక పరిస్థితులు వాళ్ళ మెరుగుపరచాలని వీళ్ళకి కొంతమందికి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ వాళ్ళకి సేల్స్. 1 Earth 1 Life ఆధ్వర్యంలో ప్రకృతి వైద్యాన్ని మరింతగా ప్రజల్లోకి తీసుకువెళ్లడానికి విజయవాడ నగరంలో ప్రకృతి ఆరోగ్య మహోత్సవ్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు ప్రకృతి వైద్యులు డాక్టర్ రామచంద్ర తెలిపారు. అనారోగ్య సమస్యలు తలెత్తకుండా మంచి ఆహారం ఔషధంగా ఎలా పనిచేస్తుందో తెలపడానికి ఈ కార్యక్రమం దోహదపడుతుందన్నారు. ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండటానికి మంచి ఆహారాన్ని తీసుకోవాలని ఆయన సూచించారు. బందర్ రోడ్డులోని అటల్ బిహారీ వాజ్పేయి విజ్ఞాన కేంద్రం రామమోహన గ్రంథాలయం నందు 1 Earth 1 Life ఆధ్వర్యంలో ప్రకృతి ఆరోగ్య మహోత్సవ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రకృతి వైద్యులు డాక్టర్ రామచంద్ర విచ్చేసి ప్రకృతి వైద్యం గురించి అవగాహన కల్పించి మాట్లాడుతూ మనమందరం హెల్త్ సైన్స్ అభివృద్ధి చెందిన సమాజంలో నివసిస్తున్నామని, ఈ సైన్స్ లో కిడ్నీ, లివర్, గుండె మార్పిడి చికిత్సలను చూస్తున్నామని, అయినా కూడా ప్రజలు థైరాయిడ్, షుగర్, బీపీ, దీర్ఘకాలిక సమస్యలతో బాధపడుతూనే ఉన్నారని చెప్పుకొచ్చారు. నమస్తే అండి, నా పేరు లీలాకుమారి ఏలూరి. మాది 1 Earth 1 Life అనే టెర్రస్ గార్డెన్ గ్రూప్. ఆర్గానిక్గా కూరగాయలు మన మిద్దె తోటలపై మనమే పెంచుకోవాలి అనే ఉద్దేశంతో, రసాయన రహిత ఆహారం మన అందరం సంపాదించుకోవాలి అనే ఉద్దేశంతో మేము ఈ మిద్దె తోటల గ్రూప్ని ఏర్పాటు చేయడం జరిగింది. అలా చేస్తున్న క్రమంలో మాకు ఆరోగ్యకరమైన ఆహారాన్ని అయితే పండించుకుంటున్నాము, కానీ దాన్ని ఎలా మనం కన్జ్యూమ్ చేయాలి అనేది మాత్రం సభ్యులకు అవగాహన లేకపోవటం, తద్వారా వచ్చే రకరకాల సమస్యల్ని అడ్రస్ చేయించాలి అనే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇంతకుముందు ఎప్పుడూ లేని సార్ చెప్పినట్టు సిజేరియన్లు లేవు, క్యాన్సర్లు లేవు, స్కిన్ డిసీజెస్ లేవు, కళ్ళజోళ్ళు లేవు, కానీ ఇప్పుడు మాత్రం వరుస పెట్టుకొని మన వెంట తరుముకుంటూ వస్తున్నాయి. సో ఇలాంటివన్నీ మన వంటింటి నుంచి మనం ఎంతో కొంత చేసుకోగలము అనే దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళాలి అని ఈ సార్ డాక్టర్ రామచంద్ర గారి ప్రయత్నాన్ని మేము చాలా రోజులుగా ఫాలో అవుతున్నాము. సో అది మరింత మందికి చేరువవ్వాలి అనే ఉద్దేశంతో సార్ని కాంటాక్ట్ చేయడం జరిగింది. సో అవగాహన కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేశాము. సభ్యులందరూ చాలా సమస్యలతో వచ్చారు. వాటన్నిటికీ కూడా ప్రతి నెల ఒక రోజు అనేది విజయవాడకి కేటాయిస్తాను అని చెప్పడం చాలా సంతోషం అండి. మిత్రులందరికీ నమస్కారం. మిత్రులారా, మనం సైన్స్ అభివృద్ధి చెందిన సమాజంలో జీవిస్తూ ఉన్నాం. అందులో హెల్త్ సైన్స్ బాగా అభివృద్ధి అయిన సమాజంలో జీవిస్తూ ఉన్నాం. కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషను, లివర్ ట్రాన్స్ప్లాంటేషను, హార్ట్ ట్రాన్స్ప్లాంటేషను, ఇలాంటి మిరుమిట్లు గురిపే సైన్స్ అభివృద్ధిని మనం చూస్తూ ఉన్నాం. కానీ మన చుట్టూ షుగరు, బీపీ, థైరాయిడ్ కేసులు, గర్భసంచి సమస్యలు, ఎన్నెన్నో సమస్యలు మనల్ని వేధిస్తున్నటువంటి స్థితి మనం చూస్తున్నాం. అభివృద్ధి ఉండడం ఏమిటి, ఆరోగ్య సంక్షోభం ఉండడం ఏమిటి, ఈ రెండింటి మధ్య వైరుధ్యాన్ని ఎలా పరిష్కరించుకోవాలనే దానిలో సిద్ధార్థ యోగ విద్యాలయం చాలా స్పష్టంగా ఇల్లు వైద్యశాల కావాలి, వంటగది మందుల షాప్ అవ్వాలి, ఆహారం ఔషధం అవ్వాలి, అమ్మ డాక్టర్ అవ్వాలనే నినాదంతో గత 27 సంవత్సరాలుగా పనిచేస్తూ ఉంది. ఆ కృషిని మరింతగా విజయవాడలో ముందుకు తీసుకెళ్లడం కోసం మాతృమూర్తులందరూ కలిసి నిర్వహిస్తున్నటువంటి ఒక అద్భుతమైన సంస్థ 1 Earth 1 Life పేరుతో విజయవాడలో మంచి ఆరోగ్యకరమైన ఆహారాన్ని మనం ఎందుకు తయారు చేసుకోకూడదు అనే అతిపెద్ద సామాజిక ఛాలెంజ్ని భుజాల మీద వేసుకున్నటువంటి సంస్థ ఈరోజు ఆరోగ్య సదస్సును నిర్వహించడం జరిగింది. దీనిలో వివిధ సమస్యలన్నీ కూడా, అంటే ప్రధానంగా డీజనరేటివ్ డిసీజెస్ కానీ, సైకోసోమాటిక్ డిసీజెస్ కానీ, ఇంకా ఇతరేతర సమస్యలన్నీ కూడా ముత్యాలంపాడు శ్రీ షిరిడి సాయిబాబా మందిరం నందు ఈ నెల 17 నుంచి జనవరి 14 వరకు ధనుర్మాస మహోత్సవాలు నిర్వహించనున్నట్లు శ్రీ విష్ణు సహస్రనామ పారాయణ మండలి ఫౌండర్ అండ్ కన్వీనర్ మండలపతి సత్యశ్రీహరి తెలిపారు. వేద సమానమైన వజ్రాయుధం లాంటి శ్రీ విష్ణు సహస్రనామ పారాయణాన్ని గత 32 సంవత్సరాలుగా నిర్వహిస్తున్నామని తెలిపారు. కావున భక్తులందరూ ఈ విశేష ధనుర్మాస మహోత్సవాలకు తప్పనిసరిగా హాజరవ్వాలని కోరారు. శ్రీ విష్ణు సహస్రనామ పారాయణ మండలి ఆధ్వర్యంలో ఈ నెల 17వ తేదీ నుంచి జనవరి 14వ తేదీ వరకు ధనుర్మాస మహోత్సవాలకు అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు మండలి ఫౌండర్ అండ్ కన్వీనర్ మందలపర్తి సత్య శ్రీహరి తెలిపారు. పరమహంస
పరివ్రాజకాచార్యులు శ్రీమన్నారాయణ స్వరూపులైన శ్రీ 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 త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామివారి మంగళ శాసనాలతో యువనామ సంవత్సరం వైశాఖ పూర్ణిమ రోజున ప్రారంభమైన శ్రీ విష్ణు సహస్రనామ పారాయణ మండలి గత అనేక సంవత్సరాలుగా ప్రతి ఆదివారం ప్రతిరోజు ప్రతి పూర్ణిమకు విశేషంగా పారాయణ కార్యక్రమాలు నిర్వహిస్తూ దినదినాభివృద్ధి చెందుతుందని తెలిపారు. జై శ్రీమన్నారాయణ, జై జై శ్రీమన్నారాయణ. పరమహంస పరివ్రాజకాచార్యులు సాక్షాత్తు శ్రీమన్నారాయణ స్వరూపులైనటువంటి శ్రీ 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 త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీర్స్వామి వారి యొక్క మంగళాశాసనములతో యువనామ సంవత్సరం వైశాఖ పూర్ణిమ రోజు నుంచి శ్రీ విష్ణు సహస్రనామ పారాయణ మండలి ప్రారంభమై దినదినాభివృద్ధి చెందుతూ ఇన్ని సంవత్సరాల బట్టి కూడా ప్రతి ఆదివారం ప్రతిరోజు అదేవిధంగా ప్రతి పూర్ణిమకి విశేషంగా శ్రీ విష్ణు సహస్రనామ పారాయణ ప్రచార కార్యక్రమం నిర్వహించడం జరుగుతోంది. అదే మాదిరిగా ఈ సంవత్సరం కూడా 17వ తేదీ అనగా డిసెంబర్ 17వ తేదీ నుండి జనవరి 14వ తేదీ వరకు గోదారంగనాథుల యొక్క అనుగ్రహం కోసం శ్రీ విష్ణు సహస్రనామ పారాయణ మండల భక్తులచే ముత్యాలంపాడులో వెలిసిన శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో తెల్లవారుజామున అనగా బ్రాహ్మీ ముహూర్తంలో సరియగు 5 గంటల నుండి 6 గంటల వరకు విశేషమైన శ్లోకం సిద్ధార్థ సిద్ధ సంకల్ప సిద్ధిద సిద్ధి సాధన అనే శ్లోకాన్ని సంపుటీకరణ చేస్తూ శ్రీ విష్ణు సహస్రనామ పారాయణం పఠించడం జరుగుతుంది. గోదాతల్లి లక్ష్మీదేవి, సాక్షాత్తు లక్ష్మీదేవి ఈ భూమి మీద అవతరించి మనం రంగనాథుని ఎట్లా కొలవాలి. పాస్టర్స్ ఫెలోషిప్ ఆధ్వర్యంలో మధురానగర్ మెయిన్ రోడ్ నందు గ్రాండ్ ఐక్య క్రిస్మస్ సెలబ్రేషన్ కార్యక్రమాన్ని ఈ నెల 15న నిర్వహిస్తున్నట్లు పాస్టర్ రెవరెండ్ దయానంద్ తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమా హాజరవుతారని అన్నారు. కుల మతాలకు అతీతంగా అందరూ హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ నెల 15వ తేదీ సోమవారం సాయంత్రం 5 గంటలకు మధురానగర్ పాస్టర్స్ ఫెలోషిప్ ఆధ్వర్యంలో మధురానగర్ మెయిన్ రోడ్ నందు గ్రాండ్ ఐక్య క్రిస్మస్ సెలబ్రేషన్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించనున్నట్లు పాస్టర్ రెవరెండ్ దయానంద్ తెలిపారు. మధురానగర్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మధురానగర్, ముత్యాలంపాడు, దేవీనగర్, మధ్య కట్ట, గులాబీ తోట తదితర ప్రాంతాలకు చెందిన సేవకులంతా ఈ కార్యక్రమంలో పాల్గొంటారని పేర్కొన్నారు. కార్యక్రమానికి సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమా మహేశ్వరరావు ముఖ్య అతిథిగా హాజరు కానున్నారని, అలాగే ఆంధ్రప్రదేశ్ పాస్టర్స్ అండ్ క్రిస్టియన్ లీడర్స్ అసోసియేషన్ ద్వారా ఎన్నికైన సేవకులకు 10 లక్షల రూపాయల బీమా సౌకర్యం కల్పించే బాండ్స్ ను ఆయన చేతుల మీదుగా అందజేస్తామని తెలిపారు. ఈ ఐక్య క్రిస్మస్ సెలబ్రేషన్స్ దేవునికి మహిమకరంగా, ప్రాంత ప్రజలకు దీవెనకరంగా నిర్వహించనున్నట్లు పేర్కొంటూ కుల మతాలకు అతీతంగా అందరూ హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ సందర్భంగా అందరికీ ప్రేమ విందు ఏర్పాటు చేశారు. శుభాకాంక్షలు. సోమవారము 15వ తారీఖున సాయంకాలము 5 గంటలకు మధురానగర్ పాస్టర్స్ ఫెలోషిప్ వారి యొక్క ఆధ్వర్యంలో మధురానగరు, ముత్యాలంపాడు, దేవీనగరు, మధ్యకట్ట, గులాబీ తోట ఈ తదితర ప్రాంతంలో ఉండేటువంటి సేవకులందరూ కూడా ఐక్య క్రిస్మస్ సెలబ్రేషన్ కార్యక్రమాన్ని ఘనంగా జరిపించడానికి నిశ్చయించడం జరిగింది. దీనికి సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వర గారు ముఖ్య అతిథులుగా వస్తున్నారు. ఇదే కాకుండా ఆంధ్రప్రదేశ్ పాస్టర్స్ అండ్ క్రిస్టియన్ లీడర్స్ అసోసియేషన్ ద్వారా ఎన్నిక కాబడినటువంటి సేవకులకు 10 లక్షల రూపాయలు బీమా సౌకర్యాన్ని కల్పించేటువంటి ఆ బాండ్స్ను కూడా వారి చేతుల మీదుగా అందజేస్తున్నామని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. ఈ యొక్క గ్రాండ్ ఐక్య క్రిస్మస్ సెలబ్రేషను సేవకులందరం కూడా కలిసి దీన్ని విజయవాడ అభివృద్ధికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మద్రాసుకు ఐఐటికి చెందిన నిపుణులతో ప్రత్యేకంగా డిపిఆర్ను సిద్ధం చేస్తున్నారని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ చెప్పారు. శనివారం ఉదయం తూర్పు నియోజకవర్గ పరిధిలోని 4వ డివిజన్లోని లయోలా గార్డెన్స్ సెంటినీ హాస్పిటల్ పక్క రోడ్డులోని పార్క్ అభివృద్ధికి 20 లక్షల అంచనా వ్యయంతో చేపట్టిన పనులకు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ శంకుస్థాపన చేశారు. అనంతరం
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ ప్రజా దర్బార్లో ప్రజలు తెలియజేసిన సమస్యలను సంబంధిత విభాగాల అధికారుల దృష్టికి తీసుకువెళ్లి వాటిని పరిష్కరిస్తున్నామని చెప్పారు. ప్రజలు తెలియజేసిన అన్ని సమస్యలను పరిష్కరిస్తామని, అయితే కొన్ని సమస్యలను పరిష్కరించడానికి కొంత సమయం పడుతుందని చెప్పారు. ఇల్లు కావాలని దరఖాస్తు చేసుకున్న వారి దరఖాస్తులను అధికారులు పరిశీలించి ప్రభుత్వానికి పంపుతారని, ప్రభుత్వం స్థలాన్ని సేకరించిన తర్వాత ఇల్లు నిర్మాణం చేసిన తర్వాత లబ్ధిదారులకు కేటాయించడం జరుగుతోందని చెప్పారు. కార్యక్రమంలో కార్పొరేటర్ ముమ్మనేని ప్రసాద్, గద్దె రమేష్, వడ్లపట్ల గోపాలకృష్ణ, ఎన్నేని వేదవ్యాస, కోడూరు ఆంజనేయ వాసు, కొరపాటి సురేంద్ర, ప్రకాష్ రావు, జాస్తి కృష్ణారావు, వివేకానందరావు, బత్తుల దుర్గారావు పాల్గొన్నారు. ఇక్కడున్న సమస్యల్ని అన్ని తెలుసుకోవడం జరిగింది. కావాల్సిన రోడ్లు, ప్రధానంగా డ్రైన్లు, ఇవన్నీ కూడా అవసరం ఉంది. అదేవిధంగా 20 లక్షల రూపాయలతో ఈ పార్కును అభివృద్ధి పరిచే కార్యక్రమం కూడా ఇవాళ శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. ప్రజా దర్బార్లో ఇటు స్థానిక పెద్దలందరూ వాళ్ళకి కావాల్సిన డ్రైనేజీలు కానీ ఇటు గురించి కూడా చెప్పడం జరిగింది. పేదవారైతే వాళ్ళకి అవసరమైన ఇళ్ల స్థలాలు, పెన్షన్లు, వీటి గురించి కూడా రిప్రజెంటేషన్ ఇస్తామన్నారు. ఇవన్నీ కూడా ఒక సమగ్రమైన ప్రణాళికతో ప్రతి ఒక్కళ్ళకి సర్వీస్ చేసే విధంగా ప్రభుత్వం కావలసిన వసతులు సమకూర్చుకోవడానికి తెలుసుకునే ఇన్ఫర్మేషను ప్రజలందరూ కూడా గమనించుకోవాలి. వాళ్ళు ఇచ్చిన కాగితంతో 1 వారం 10 రోజులు అయిపోద్ది దానికంటే దాన్ని పూర్తి చేయడానికి అందుకే నారా చంద్రబాబు నాయుడు గారు ప్రధానమైన కార్యక్రమం అంటే ఇళ్ల పట్టాలు, ఇళ్ల స్థలాలు ఇవన్నీ కూడా 29 కల్లా ప్రతి ఒక్కరికి ఇల్లు కలిగేటట్టు చేయాలని దృఢదీక్షతో ముందుకు వెళ్తా ఉన్నారు. అదేవిధంగా విజయవాడ నగర అభివృద్ధి కోసం అనేకమైన ప్రణాళికలు మద్రాసు ఐఐటి వారితో డిపిఆర్లు తయారు చేస్తూ ఉన్నారు. ఆ డిపిఆర్ల ప్రకారం ప్రతి ఒక్కటి మొన్న పుల్లేటు డ్రైన్ ఒకసారి చూసుకుంటే దాన్ని వెడల్పు చేస్తే ఎక్కడ కూడా చుక్క నీరు లేకుండా వెళ్ళిపోవడం జరిగింది. ఆ ఎఫెక్టు మన ఏరియాలో కూడా కొంతమేరకు ఉంటుంది. ఇంకా ఎన్డీఏ కూటమి ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో స్థానిక సమస్యలు పరిష్కరించడంలో ముందుండి పనిచేస్తూ ఉన్నారు. ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా, స్థానిక సంస్థల యంత్రాంగం కూడా పనిచేస్తూ ఉన్నారు. అందులో భాగంగానే విజయవాడ 4వ డివిజన్లో అనేకమైనటువంటి రోడ్లను కూడా 60% రోడ్లన్నింటినీ కూడా సిమెంట్ రోడ్లుగా నిర్మించుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ 2 నెలలు 3 నెలల కాలంలో 4వ డివిజన్లో ఏ అయితే పార్క్ సైట్లు ఉన్నాయో ఆ పార్క్ సైట్లన్నింటినీ కూడా అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లాలని, ఈ పార్కుల్లో కొన్నింటిని జిమ్ ఎక్విప్మెంట్స్ ఏర్పాటు చేసుకోవడం, వాకింగ్ ట్రాక్లు ఏర్పాటు చేసుకోవడం, అదేవిధంగా కొన్ని పార్కులు కూడా కేవలం మహిళలకే కేటాయించి మహిళా జిమ్లుగా కూడా ఏర్పాటు చేయాలని కూడా కృషి చేయడం జరుగుతూ ఉంది. అందులో భాగంగా శ్రీనగర్ కాలనీలో మొట్టమొదటి మహిళా పార్కుని జిమ్గా కూడా మేము ట్రయల్ బేస్గా తీసుకుంటా ఉన్నాం. మరి విజయవాడ నగర సమగ్రాభివృద్ధి కోసం గద్దె రామ్మోహన్ రావు గారి నుండి, బొండ ఉమాయేశ్వరరావు గారి నుండి, సుజనా చౌదరి గారు కానివ్వండి, వీళ్ళందరినీ ఏకతాటిపై నడిపించుకుంటూ కేసీఆర్ శివనాథ్ చిన్ని గారు కూడా అనేకమైనటువంటి ప్రణాళికలు రూపకల్పన చేసుకుంటూ ఉన్నారు. విజయవాడకి పొంచి ఉన్న ప్రమాదం డ్రైన్స్, ఈ డ్రైన్స్ అన్నింటినీ కూడా బాధ్యత గల పదవుల్లో ఉన్న బెజవాడ కనకదుర్గమ్మ ఆలయ ఈవో చైర్మన్లు భక్తుల మనోభావాలను గౌరవించాల్సింది పోయి 40 రోజుల పాటు భవానీ దీక్ష చేసి విరమణ కోసం ఇరుముడితో వచ్చిన భక్తులను అవమానించారని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. భక్తి శ్రద్ధలతో సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తుల ఇరుముడిని శాస్త్రోక్తంగా ఆలయ అర్చకులు లేదా గురుస్వాములు విప్పాల్సి ఉంటే అందుకు విరుద్ధంగా ఆలయ ఈవో చైర్మన్లు చేతులు పెట్టి భక్తులను ఇబ్బంది పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆలయ అర్చకులు గురుస్వాములు చేయాల్సిన పనిని వారు చేయడం చాలా తప్పు. కనీసం భవానీ మాలధారణలో కూడా లేకుండా ఇరుముండ్లను విప్పడం ధర్మానికి విరుద్ధమని చెప్పారు. చేతిలో అధికారం ఉంది కదా అని ఏది చేసినా చెల్లుతుందని అహంకారంతో వివరించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. భవానీ దీక్షదారుల ఇరుముడిని విప్పి బియ్యం, కొబ్బరికాయలను అర్చకులు కాకుండా ఇతరులు తీయడం అనేది గతంలో ఎప్పుడూ జరగలేదు. అది కూడా భవానీ దీక్షల విరమణ కార్యక్రమం మొదలైన రోజునే ఈ ఘటన జరగడం చాలా బాధాకరం. అమ్మవారి గుడిలో జరిగిన అపచారాన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిగణించి ఆలయ ఈవోను తక్షణం సస్పెండ్ చేయాలి, చైర్మన్ ను తొలగించాలని వైఎస్ఆర్సీపీ తరపున డిమాండ్ చేస్తున్నాం. హిందూ భక్తుల మనోభావాలను గాయపరిచేలా జరిగిన ఈ చర్యను వైఎస్ఆర్సీపీ తీవ్రంగా ఖండిస్తోందని వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. అందరికీ నమస్కారం. భవానీ దీక్షలు ప్రారంభం రోజున ఏదైతే మన అమ్మవారి దేవాలయంలో అపచారం చేయడం చాలా బాధాకరం. బాధ్యత గల పదవిలో ఉన్న ఈవో గారు కావచ్చు, బాధ్యత గల పదవిలో ఉన్న మరొక వ్యక్తి చైర్మన్ గారు కావచ్చు, ఇద్దరు కూడా వాళ్ళకి కొన్ని పరిమితులు ఉంటాయి పరిపాలనలో కానీ,
అదేవిధంగా దేవాలయంలో పనిచేసేటప్పుడు కొన్ని పరిమితులకి లోబడి పనిచేయాల్సిన పరిస్థితి ఉంటుంది. అలా కాకుండా ప్రచార ఆర్భాటాలకి అన్ని సర్వం మేమే అన్న విధంగా ఏదైతే దుర్గగుడి దేవస్థానం చైర్మన్ అదేవిధంగా ఈవో గారు ఇద్దరు కూడా ఇరుముడులు పవిత్రంగా దాదాపు సుమారు 41 రోజులు కఠోర దీక్ష చేసి గిరి ప్రదర్శన చేసిన తర్వాత అమ్మవారిని దర్శనం చేసుకున్న తర్వాత ఇరుముడిని దేవాలయంలో ఉన్న అర్చకులు కానివ్వండి లేకపోతే గురుభవానీలు కానివ్వండి వాళ్ళకి ఈ ఇరుముడిని ఇచ్చి అందులో బియ్యము అవన్నీ సపరేట్ చేసుకొని అది దేవాలయానికి చెందే విధంగా తర్వాత అందులో కొబ్బరికాయలు తీసుకువెళ్ళి హోమంలో వేయడం అనేది ఆనవాయితీగా జరుగుతుంది. కానీ మన అమ్మవారి గుడి దేవాలయంలో మన దుర్గామల్లేశ్వర దేవస్థానంలో ఈవో గాని చైర్మన్ గాని సర్వం మేమే అనే విధంగా అర్చకులు చేయాల్సిన పనులు కూడా మేమే చేస్తాము, గురుభవనులు చేసే పనులు కూడా మేమే చేస్తామని చెప్పని ఇరుముడిని ఏదైతే అమ్మవారికి సమర్పించిన ఇరుముడిని వాళ్లే లోపల చేతులు పెట్టి అందులో తీసేయడం అనేది చాలా బాధాకరం. పోనీ ఈవో దీక్షలో ఉన్నాడా? ఎన్టీఆర్ జిల్లా ఏకొండూరు మండలంలో అమలవుతున్న జల్ జీవన్ ప్రాజెక్టు పనులు నత్తనడకన సాగుతున్నాయని సిపిఐ ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి ధోనేపూడి శంకర్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. మూత్రపిండ వ్యాధిగ్రస్తుల సమస్యల పరిష్కారానికి సిపిఐ పార్టీ చేపట్టిన ప్రజా ఆరోగ్య పరిరక్షణ పాదయాత్ర ఫలితంగానే ఈ ప్రాజెక్టు మంజూరైందని ఆయన స్పష్టం చేశారు. గత ఏడాది సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో ఏకొండూరు నుంచి విజయవాడ కలెక్టరేట్ వరకు 100 కిలోమీటర్ల మేర నిర్వహించిన పాదయాత్ర ఫలితంగా ఏకొండూరు మండలంలోని 21 గ్రామ పంచాయతీలకు 22 అనుబంధ తండాలకు 50 కోట్లతో జల్ జీవన్ ప్రాజెక్టు పనులు మంజూరయ్యాయని ఆయన గుర్తు చేశారు. శనివారం రెడ్డిగూడెం మండలంలోని కుదప ప్రాంతంలో ఉన్న కృష్ణా జలాల సంపును సిపిఐ మండల నాయకులతో కలిసి ఆయన పరిశీలించారు. అనంతరం కొండూరు మండలంలోని కుమ్మరి కుంట్ల, చైతన్య నగర్, మత్రియ తండా ప్రాంతాల్లో జరుగుతున్న జల్ జీవన్ ప్రాజెక్టు పనులను పరిశీలించి తండా వాసులు ముఖ్యంగా మహిళలతో మాట్లాడి తాగునీటి సరఫరా పరిస్థితిని తెలుసుకున్నారు. కొన్ని ప్రాంతాలకు ఇంకా మంచినీరు అందడం లేదని స్థానికులు చెప్పడంతో అధికారులు నిర్లక్ష్యంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో బుట్టి రాయప్ప, సిపిఐ ఎన్టీఆర్ జిల్లా కార్యవర్గ సభ్యులు మేకల డేవిడ్, గోవిందరాజులు, మండల సిపిఐ కార్యదర్శి ముచింతల వెంకటేశ్వరరావు, సిపిఐ సీనియర్ నాయకులు దాడి ఆదినారాయణ, షేక్ సుబానీ, ఏ సంసోను, డి చిన్న, ఎం మహేష్, షేక్ యాసిన్ పాల్గొన్నారు. పాడెక్కుతున్న ప్రజారోగ్యాన్ని కాపాడాలని చిరకాలంగా కిడ్నీ వ్యాధిగ్రస్తమైనటువంటి ఏకొండూరు ప్రాంత మండల ప్రజలకు కృష్ణా జలాలు సరఫరా చేయాలని చెప్పి కోరుతూ గత సంవత్సరం సిపిఐ కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యాన జరిగిన పాదయాత్ర ఫలితంగా రాష్ట్ర ప్రభుత్వం జలజీవన్ మిషన్తో భాగస్వామ్యంతో 50 కోట్లు మంజూరు చేయడం జరిగింది. దాని ఫలితంగా కుదప రిజర్వాయర్ నుంచి ఇవాళ అనేక తండాలకి ఇప్పుడు ప్రస్తుతం మైత్రేయ తండాలో ఉన్నాం. అలాగే ఇప్పుడు చైతన్య నగర్, దీప్ల నగర్ తండా, అనేక తండాల్లో ఇవాళ పైప్ లైన్స్ ఏర్పాటు చేస్తున్నారు. కానీ నత్తనడకన పనులు సాగుతున్నాయి. ఇప్పటికీ కూడా ట్యాంకర్ల ద్వారా వచ్చినటువంటి కృష్ణా నీరు మాత్రమే ప్రజలు తాగుతున్నారు. ఇవాళ మాత్రేయ తండాలో ఉన్నటువంటి ఆవిడ చెప్తున్నారు ఈ నీళ్లు ట్యాంకర్ల ద్వారా వచ్చేటువంటి వాటర్, కానీ జలజీవన్ మిషన్ ద్వారా వచ్చేటువంటి పైప్ లైన్ల పనులు నత్తనడకన సాగుతున్నాయి. నాసిరకం పనులు జరుగుతున్నాయి. అవినీతి చోటు చేసుకున్న దీంట్లో ఆశ్చర్యకరం ఏమిటంటే ఎలక్ట్రిక్ పోల్స్ పైప్ లైన్స్ మీద ఎలా వేస్తారు, ఏం చేస్తున్నాడు ఇంజనీరు, గాడిదలు కాస్తున్నాడు అని చెప్పి నేను అడుగుతున్నాను. ఒక ఎగ్జిక్యూషన్ చేసేటప్పుడు వర్క్ ఇన్స్పెక్టర్స్ కానీ లేదా కాంట్రాక్టర్స్ కానీ పైప్ లైన్ల మీద ఎలక్ట్రిక్ పోల్స్ వేస్తారా? దానికి 3 కోట్ల నష్టం అని చెప్పి ఇవాళ కాలయాపన చేస్తూ రోజుకి ఒక్కరు చనిపోతున్నారు. ఈ నెల రోజుల్లో 20 మంది అనేక తండాల నుంచి ప్రజలు చనిపోవటం జరిగింది వ్యాధిగ్రస్తుల బారి నుంచి. కాబట్టి కృష్ణా జలాలు ఎప్పుడు వస్తాయి? యుద్ధ ప్రాతిపదికన కృష్ణా జలాలు సరఫరా చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన ఉన్నది, ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేల పైన ఉన్నది, సర్పంచుల పైన ఉన్నది, గ్రామ కార్యదర్శుల పైన, సచివాలయం సిబ్బంది పైన ఉన్నది. ఇక్కడే చూస్తున్నాము ఈరోజు
రాష్ట్రంలో క్రీడల అభ్యున్నతికి సీఎం చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తోందని గుడివాడ ఎమ్మెల్యే వెనుగండ్ల రాము అన్నారు. గుడివాడ సబ్ డివిజన్ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులకు గుడివాడ ఎన్టీఆర్ స్టేడియం క్రీడా మైదానంలో నిర్వహిస్తున్న క్రీడా పోటీలను ఎమ్మెల్యే వెనుగండ్ల రాము శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా పోటీల్లో పాల్గొన్న ఉపాధ్యాయులకు కరచాలనం అందిస్తూ పరిచయం చేసుకున్న ఎమ్మెల్యే పలు క్రీడల్లో స్వయంగా పాల్గొని వారిని ఉత్సాహపరిచారు. అనంతరం ఉపాధ్యాయులను ఉద్దేశించి ఎమ్మెల్యే రాము మాట్లాడుతూ చదువులో ఆటోలో నిత్యం విద్యార్థులను ప్రోత్సహించే ఉపాధ్యాయులు నేడు ఉత్సాహంగా పోటీల్లో పాల్గొనడం అభినందనీయమన్నారు. రాష్ట్రంలోని అన్ని విభాగాల్లో క్రీడల అభ్యున్నతికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తుందని ఈ కార్యక్రమంలో గుడివాడ జనసేన ఇన్ఛార్జి బూరగడ్డ శ్రీకాంత్, టీడీపీ నాయకులు చేకూరు జగన్మోహన్ రావు, పండ్రాజు సాంబశివరావు, ఏసుపాదం, నిమ్మగడ్డ సత్యసాయి, కడియాల గణేష్, ఆదినారాయణ, దేవాది నాగేశ్వరరావు, నిరంజన్, సబ్ డివిజన్ పరిధిలోని గుడివాడ, నందిగావాడ, గుడ్లవల్లేరు, గన్నవరం, ఉంగుటూరు, పేద, పారుపూడి, బావులపాడు మండలాల విద్యాశాఖ అధికారులు, ప్రభుత్వ ఉపాధ్యాయులు పాల్గొన్నారు. మచిలీపట్నం నుండి అజ్మీర్ కు వెళ్లే భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక రైలును ఏర్పాటు చేసినందుకు గాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి గౌరవ మంత్రి కొల్లు రవీంద్ర, గౌరవ పార్లమెంట్ సభ్యులు బాలశౌరి వల్లభనేని మరియు ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనకల్ల నారాయణరావు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ డాక్టర్ హసీం బేగ్ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఈ ప్రత్యేక రైలు ఏర్పాటు చేయడంలో సహకరించిన అందరికీ భక్తుల తరపున అలాగే మచిలీపట్నం కూటమి మైనారిటీ తరపున డాక్టర్ హసీం బేగ్ మరోసారి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో జామియా మసీదు ప్రెసిడెంట్ బాషా, సయ్యద్ కాజా, ఫిరోజా, బాజానీ, ఆజీమ్, ఖాదర్, రాజు, పాషి మరియు కూటమి మైనార్టీలు పాల్గొన్నారు. అస్సలాం వాలేకుం వరహమతుల్లాహి వబరకాతుహు. అందరికీ నమస్కారం అండి. మరి ఈరోజు మన రాజ్పేట్ షాదీఖానాలో ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం బందరు శాసనసభ్యులు, రాష్ట్ర మంత్రివర్యులు కొల్లు రవీంద్ర గారి యొక్క సారథ్యంలో మన పెద్దలు పూజ్యులు వల్లభనేని బాలశౌరి గారు, మెంబర్ ఆఫ్ పార్లమెంట్ మచిలీపట్నం, ఆయనకి మన ఎమ్మెల్యే గారు మినిస్టర్ ద్వారా ఒక రిక్వెస్ట్ లెటర్ పంపటం, మాజీ పార్లమెంట్ సభ్యులు కొనకల నారాయణరావు గారు కూడా అజ్మీర్ కోసం ఆయన చేసిన 10 సంవత్సరాలు కూడా ఎంతో కృషి చేసి ప్రత్యేక ట్రైన్స్ ఆయన ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా బాలశౌరి గారు కూడా ముస్లిమ్స్ యొక్క ఎంతో పవిత్రంగా భావించే అజ్మీర్ ఉరుసు పండుగని పురస్కరించుకొని ప్రత్యేక ట్రైన్ ఇవ్వటం అనేది నిజంగా థ్యాంక్స్ చెప్పుకుంటూ మన సౌత్ ఇండియన్ రైల్వే తరఫున ఒక స్పెషల్ ట్రైన్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. అది 21వ తారీఖున ఉదయం 10 గంటలకు మన మచిలీపట్నం రైల్వే స్టేషన్ నుంచి బయలుదేరి 23వ తారీఖున మధ్యాహ్నము 3:30 గంటలకు అజ్మీర్ చేరుతుంది. అదేవిధంగా 28వ తారీఖున అంటే 24, 25, 26, 27 మనం అజ్మీర్లో ఆ బాబాగారి సన్నిధి వద్ద మనం దువా చేసుకోవచ్చు. కాబట్టి 28వ తారీఖున మళ్ళీ ఉదయం 9:30 గంటలకు 8:30 గంటలకు రిటర్న్ మళ్ళీ అజ్మీర్ నుంచి మళ్ళీ మన కృష్ణా జిల్లా వచ్చే ట్రైన్కి ఎంతో చొరవ చూపించి ఎంతో ముస్లిమ్స్ పైన ఉన్న భక్తి శ్రద్ధలను చూపించిన మన మెంబర్ ఆఫ్ పార్లమెంట్ వల్లభనేని బాలశౌరి గారిని నిజంగా మనస్ఫూర్తిగా మా ముస్లిం సమాజం వైపు నుంచి మేము నిజంగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం. ఈవెన్ ముస్లిం సమాజమే కాదు, యావత్ అందరూ కూడా ఆ బాబా గారిని, గరీబ్ నవాజ్ గారిని, బాబా గారిని, అజ్మీర్ బాబా గారిని ఎంతో భక్తి శ్రద్ధలతో మొక్కుతారు. కాబట్టి నిజంగా ఇలా స్పెషల్ ట్రైన్ వేయటం అనేది నిజంగా గతంలో
విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై భవానీ దీక్ష విరమణ కార్యక్రమం 3వ రోజు కూడా భక్తి శ్రద్ధలతో కొనసాగుతుంది. వేలాదిగా తరలి వస్తున్న దీక్షాదారులు గిరి ప్రదక్షిణ చేసి అనంతరం దుర్గమ్మను దర్శించుకుంటున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఉండేందుకు అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. జై భవానీ నామస్మరణతో ఇంద్రకీలాద్రి గిరులు మారుమ్రోగుతున్నాయి. ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గమ్మ వారి భవానీ దీక్ష విరమణలు 3వ రోజుకు చేరుకున్నాయి. వరుస సెలవులు రావడంతో దుర్గమ్మ దర్శనానికి భవానీలు పోటెత్తారు. సుదూర ప్రాంతాల నుంచి ఎన్నో వ్యయ ప్రయాసాల కోర్చి తరలి వస్తున్న భవానీ భక్తులు దుర్గమ్మను మది నిండా నింపుకొని గిరి ప్రదక్షిణకు తరలి వెళ్తున్నారు. అనంతరం క్యూ మార్గాల ద్వారా కొండపైకి చేరుకుని దుర్గమ్మను దర్శించుకుని భక్తి శ్రద్ధలతో ఇరుముడులు సమర్పిస్తున్నారు. 3వ రోజు మాలల విరమణలు జోరుగా సాగుతున్నాయి. భక్తుల రద్దీ పెరిగి జై దుర్గా భవానీ నినాదాలతో ఇంద్రకీలాద్రి గిరులు మారుమ్రోగుతున్నాయి. డిసెంబర్ 12వ తేదీ ఉదయం మహిళా క్రికెట్ జట్టును కలిసి అభినందించిన సందర్భంలో టీం కెప్టెన్ దీపిక తమ గ్రామానికి సరైన రోడ్డు లేక వారు పడుతున్న ఇబ్బందులను ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి వివరించగా సాయంత్రానికి రోడ్డు నిర్మాణానికి అనుమతులు ఇచ్చేలా చర్యలు చేపట్టారు. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. తమ ఊరికి రోడ్డు లేదన్న ఆంధ్రుల క్రికెట్ జట్టు కెప్టెన్ దీపిక. కొన్ని గంటల్లోనే నిధులు మంజూరు చేసిన పవన్. ఎన్టీఆర్ స్టేడియంలో ప్రభుత్వ ఉపాధ్యాయుల క్రీడా పోటీలను ప్రారంభించిన ఎమ్మెల్యే. పార్క్ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్. ఇది బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.